గోటూరి పాములు గారు చేస్తున్నారు. 2024కు సంబంధించి ఎలక్షన్స్లో ఓడిపోవటానికి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి సంబంధించి వాస్తులో ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అని చెప్తున్నారు. వస్తున్న సమాచారం ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఏదైతే ఉందో వాస్తు దోషాలు ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రహించారు అని చెప్తున్నారు. అందుకు గానే అక్కడ కూడా అన్ని వాస్తుకు సంబంధించి అన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అని కూడా చెప్తున్న పరిస్థితి. టీడీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళకి కానీ ఆయన ఏం చెప్తున్నారంటే 2029కి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు సరి చేసుకోబోతే అప్పుడు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళ దృష్టికి వెళ్తుంది అనుకుంటున్నాము. ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి వాస్తు దోషాలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా. సార్ మీరు సెక్రటేరియట్ చూశారు, దాంట్లో వాస్తు దోషాలు ఏమున్నాయి అంటే ఏం చెప్తారు గోటూరి పాములు గారు? మెయిన్ అసెంబ్లీ తప్పు. చెప్పండి, ఏమేమి ఉన్నాయి మీరు గమనించిన దాంట్లో వల్లే ఓడిపోయిందని ఏం చెప్తారు మీరు? అసెంబ్లీ తప్పు. ఎలా తప్పు ఏంటి చెప్తా చెప్పండి. తర్వాత సీఎం గారు కూర్చున్న బిల్డింగ్ తప్పు. ఎవరైనా మనం కూర్చుంటే జీవనది రోడ్లో కూర్చోవాలి, మంచి జీవనది రోడ్డు సాగాలి. అక్కడ సీఎం గారి బిల్డింగ్ డెడ్ అండ్ రోడ్డు, అది జీరో రోడ్డు. ఆ జీరో రోడ్లో కూర్చోబెట్టారు పాపం. అక్కడ అయింది 1, 2, 3, 4, 5 బిల్డింగ్లు అండి. మొదటి బిల్డింగ్ లో సార్ కూర్చుంటారు. నైరుతి బిల్డింగ్ అనుకున్నారు వీళ్ళు. మాస్టర్ బెడ్రూమ్ అయితే నైరుతిలో పడుకోవచ్చు, కానీ రోడ్డు అంతమైపోయిన సార్ ఉండకూడదు యజమాని. జీవనదిలో ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చోవాలి, ఎండ అయిపోయిన దగ్గర కూర్చోకూడదు. సేమ్ అది ఎండ అయిపోయిన దగ్గర కూర్చుంటే ఎండ అయిపోద్ది అంతే. అదే జరిగింది. నెక్స్ట్ మెయిన్ అసెంబ్లీ తప్పు, సీఎం గారి బిల్డింగ్ తప్పు. మీకు అవన్నీ చిన్న సర్చ్ చేసుకోవచ్చు, మెయిన్ అన్ని చిన్న సర్చ్ చేసుకోవచ్చు అండి. నేను ఎంతో ఆలోచించానండి వెళ్దామని. అందులో చంద్రబాబు గారు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మీకు అక్కడికి వెళ్ళి సార్ ఏంటి సార్ మీకు ప్రాబ్లం ఉందని చెప్పి నేను చెప్పనండి. నేను చెప్పాలి, మీరు బలెవరండి. నేను చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి గారు కదండి. ఎవరైనా నేను ఊరికి వెళ్ళి చెప్పుకోనండి. నేను వాళ్ళు పిలిస్తే వెళ్తాను సార్. నేను వెళ్ళి ఏదో చాలా మంది ఒక ఆయన అన్న జగన్మోహన్ రెడ్డికి వెళ్దామంటే పిలవండి, నేను ఎందుకు వస్తే అన్న పిలవండి, నాకు ఎందుకండి, నేను రానన్నా. అంటే వైసీపీకి సంబంధించో లేకపోతే మిగతా మీరు చెప్పిన తర్వాత ఒక్కరు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదా? ఎవరితో చేతి నేనేంటి వెళ్తానండి? కాదు చిన్నోళ్ళేనండి. మేబీ మినిస్టర్లో ఎవరో మీకు తెలిసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు సార్ ఇది ఉందంటే మేబీ అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు కదా. నేను ఎవరికైనా మినిస్టర్లకు కానీ వాళ్ళకి ఎవరికైనా చెప్పారు అసలు మీరు? సార్ మినిస్టర్లకు కానీ వైసీపీ నాయకులకు మీరు ఏమైనా ఎప్పుడైనా చెప్పారా? నేను వాళ్ళకి ఎవరికి చెప్పలేదండి. ఎవరికి చెప్పలేదు? మరి వీళ్ళకి చెప్పా, బాలయ్య బాబు గారికి చెప్పాను, బాలకృష్ణ గారికి చెప్పాను. ఎందుకంటే అంటే ఆయనతో మీకు అనుబంధం ఉంది, చాలా రోజుల నుంచి మీరు ఆయనతో ట్రావెల్ అవుతున్నారు. అవునండి. ఇప్పుడు రేపు కూడా బాలయ్య బాబు ద్వారానే సెక్రటరీలో అడిగెడుతున్నాను నేను. అది చేసేది నేను. ఇప్పుడు అది రేపు నాకు మనస్ఫూర్తిగా పట్టింది. ఇప్పుడు 2029 కూడా ముందే సర్చ్ చేసేస్తున్నాం ఇది. అవును, సరి చేసేస్తున్నారా? వెళ్ళిపోతున్నారా మీరు? చేస్తున్నారా? బాలకృష్ణ గారిని అడిగి వెళ్తానండి. బాలకృష్ణ గారితో మాట్లాడి సార్ ఇది పరిస్థితి చెప్తానండి చెప్పి ఆయనకి చెప్తే వెళ్తాం. అవును, అందుకే అది నా ధీమా అండి. ఓకే, అర్థమైంది. ఫస్టే నేను వెళ్ళాల్సిందండి అక్కడికి. నేను ఫస్ట్ బాలయ్య బాబు గారు నన్ను అవన్నీ తర్వాత చెప్తాను. నేను ఫస్టే వెళ్ళాల్సింది. నేను అక్కడ కదంతా ఆగింది. ఏవేళ సిద్ధాంతం ఉంటాడు అక్కడ ఆగింది. ఇప్పుడు ఖచ్చితంగా నేను సార్ని అడుగుతాను, వెళ్దామంటే అక్కడ దేవాలయం కూడా శంకుస్థాపన నేను దగ్గర ఆయన చేస్తే నన్ను పిలిచారు బాబు. అక్కడ 15 ఎకరాలు 16 ఎకరాలు ఇచ్చారు సార్. అవును, సీఎం గారు ఇస్తే అక్కడ శంకుస్థాపన నేను దగ్గర చేయించా. అక్కడ ఉన్న సిద్ధార్థిని ఏంటంటే ఇలా చేశాడు ఇదంతా అన్నా నేను ఆయన్ని. ఓకే, అంటే గురుగారు బాబు అనబాకండి అన్నాడు సిద్ధార్థి గారు. నన్ను కాదండి, పుస్తకం నిజం ఇక్కడ నిజంగా ఉండాలి, మనం మాట్లాడేది మాయొద్దు అన్నా నేను. అది నాది ఏంటంటే నేను హంగామా చేయను సార్. నేను ఏదో చూడు, నా 24,000 ఖర్చు ఢిల్లీ వెళ్తావేంటి, కొత్త పార్లమెంట్ చూసి వస్తామేంటి, హైదరాబాద్లో మీ సెక్రటరీ కొత్తగా కట్టాడు కేసీఆర్ గారు, అది చూస్తామేంటి. నేను నాకు ఒక ఆనందం, నాకు ఒక పట్టుదల. అది చూడాలి, ఏం కట్టాడు ఎలా కట్టాడు అని చూసి దాంట్లో తప్పలేదని ఉంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది చేస్తాను, అందరూ బాగుండాలి దాంతో. అదే మళ్ళీ డైరెక్ట్ వాళ్ళకి చెప్పను నేను, మీ బోర్డు వాళ్ళతో చెప్తాను, మీ బోర్డు వాళ్ళతో చెప్తాను నేను. సరే ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి, నేను వచ్చి మీకు చెప్పాను అనుకో, ఈ డబ్బు కోసం ఆశపడతాను అనుకుంటాను. నన్ను ఎందుకు వచ్చిన నాకు అది. ఓకే సార్, అంతకుముందు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు
నరేంద్ర మోడీ ఓడిపోతున్నాడు, నరేంద్ర మోడీ అలా నేను బీజేపీ ఓడిపోతుందన్న. బీజేపీ ఓడిపోతుంది అన్నారు మీరు. అవును, ఓడిపోయింది. ఈ అలయన్స్ అంతా కలిస్తే నాకెందుకు, నాకు సంబంధం లేదు. అది బీజేపీకి తక్కువ సీట్లు వస్తే బీజేపీకి గడ్డు కాలం ఉందని చెప్పారంటారు మీరు. అంతే, బీజేపీ ఓడిపోతుందని చెప్పాను సార్ నేను. బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు మనల్ని నేను మిమ్మల్ని కలుపుకుని ఆయన ప్రమాణం చేశారు. మరి నాకు ఎంత కరెక్ట్ ఆలోచించండి. భారతదేశంలో మొట్టమొదటి చెప్పింది నేనేందంటే బీజేపీ ఓడిపోతుందని. నేను చెప్తుంటే అందరు మీ ఛానల్ ప్రశ్నించింది కానీ పాపం ఎన్టీఆర్ భవన్లో లియో ఛానల్ వేసింది కానీ ఎవరు ఇలా దడిశారండి బాబు. బీజేపీ ఓడిపోతుండే బాబు, 400 అదే 406 410 వస్తుంది అని చెప్పి నన్ను హేళన చేశారు అందరూ. ఒక ఆయన అయితే నాకు 10 లక్షలు ఇస్తే బీజేపీ ఓడిపోతే ఏమనుకున్నావు నువ్వు, ఏంటో సిద్ధాంతం అంటే అన్నాను ఆయన. సరే ఏం చేసి ఇంటర్ మెల్లకుండా ఊరుకున్నా. చాలా మంది ఢిల్లీ నుంచి ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేశాడు నాకు. ఢిల్లీ ఫోన్ చేసి ఏంటండి మీరు బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నారు, మీరు ఏమనుకున్నారు అన్నారు నన్ను. సార్ ఎన్డీఏది ఓడిపోతుందని చెప్పాలని కానీ బీజేపీ ఓడిపోతుందని గుర్తుపెట్టుకోండి మీరు అన్నారు. అంటే బీజేపీకి గడ్డు కాలం ఉంటుంది అంటే ఒకటి సార్, మీరు ఈ చెప్పడానికి కారణం ఏంటి అంటే కొంతమంది చూసుకున్నట్టయితే కొత్త పార్లమెంటు శవపేటిక లాగా ఉంది అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి, మీరు అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన పరిస్థితి, ఇబ్బంది ఏంటి చెప్పండి. అక్కడ శవపేట చాలా మంది చెప్పారండి. నేను ఎందుకు వెళ్ళానంటే కొత్త పార్లమెంట్ కట్టారు, కంగారు కట్టేశారు, సోదామని వెళ్ళేదండి నేను. వెళ్ళి ఇక్కడ గన్నవరంలో ఫ్లైట్ ఎక్కింది, ఢిల్లీ దిగి ఢిల్లీలో కారు మాట్లాడుకుని కొత్త పార్లమెంట్కి చూశారు. దానికి తూర్పు రోడ్డు ఉంది, ఉత్తరం రోడ్డు ఉంది, దక్షిణం ఖాళీ స్థలం ఉంది, పడమర ఉంది. ఏంటి పాత పార్లమెంట్ని వదిలిపెట్టి ఈయన ఈశాన్యంలో కట్టాడు ఈ పార్లమెంట్ని. కొత్త ఈశాన్యం, దానికి ఈశాన్యం ముందు భాగంలో కడితే ఏమైంది, ఉత్తరం రోడ్డు పక్కనే కాంపౌండ్ కట్టి కాంపౌండ్ మీద గదులేసాడు, పెద్ద పెద్ద గదులేసాడు. ఓకే, తూర్పు పక్కన కాంపౌండ్ కట్టి కాంపౌండ్ గది అంటే తూర్పు ఉత్తరం మిస్ అయినాయి, దానికి మూతడిపోయినాయి. మన ఇంటి పక్కన ఇంకొక ఇల్లు కట్టకూడదు, హద్దు మీద కట్టకూడదు, హద్దు మీద ఇల్లు అయినాయి. తూర్పు కాంపౌండ్ మీద హద్దు మీద ఇల్లు అయినాయి, రూములు అయినాయి, ఉత్తర కాంపౌండ్ మీద ఇల్లు అయినాయి. అప్పుడు అది ఓటంగాకి ఏం చెప్తే నాది అంత ఆ ధీమాత చెప్పే ఓడిపోద్ది బీజేపీ అని. మరి ఎన్డీఏ సుమా బీజేపీ ఓడిపోతుంది అన్న, ఓడిపోయింది. ఓకే, సామాన్య విషయం అండి ఇది. మీ ఛానల్ ద్వారా నాకు ఎన్ని ఫోన్లు అండి, అమ్ము ఎలా చెప్పారండి మీరు బీజేపీ ఓడిపోద్దని, బీజేపీ ఓడిపోద్దని. మీ ధైర్యంతో మీరు ఛానల్లో వేశారు ఇది, లేకపోతే ఎవరు వేయలా. అవును, నా మీద అమ్మో ఏదో నమ్మకంగా చెప్పి వేశారు, ప్రశ్నించారండి మీరు. అవును, 2023కు సంబంధించి ఏదైతే తెలంగాణకి సంబంధించిన కొత్త సెక్రటేరియట్ దాంట్లో కూడా లోపాలు ఉన్నాయని చెప్పారు. అందువల్ల కేసీఆర్ ఓడిపోబోతున్నాడని చెప్పిన పరిస్థితి. ఓడిపోతున్నారని చెప్పి ఓడిపోబోతున్నారు వేరు, ఓడిపోతున్నారని చెప్పానండి. ఓడిపోతున్నారని చెప్పారు, ఓడిపోతున్నారు అనలో సుమా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పా. అవును, మళ్ళీ దానిలో ఒక ఫుల్ స్టాప్ వేరే, కామా వేరు, కామా ఫుల్ స్టాప్ ఉంటాకి వెళ్ళలేదు నా లెక్క. ఫుల్ స్టాప్ ఇది అంతే. ఓకే సార్, మీరు కూడా దీంట్లో ఏం చేశాను, ఇంటికాడ నుంచి కారు వేసుకుని ఈ సోతాకు వచ్చా, ఈ కొత్త సెక్రటరీ సోతాకు వచ్చా, చుట్టూ తిరిగా, నడిచి కారు పక్కన పెట్టి నడిచి తిరిగా. ఓడిపోతుంది ఇదని చెప్పా. ఓడిపోతుందని చెప్తే నేను చుట్టూ తిరుగుతుంటే అక్కడ సీఏ గారు, ఒక ఆయన సీఏ గారు ఆయన వచ్చాడు. ఏంటి సార్ చుట్టూ తిరుగుతున్నారు, ఏంటికంటే సోతాకు వచ్చానండి అన్న. కాదు మీరు పెద్దవాళ్ళలాగా ఉన్నారు, ఏంటి సార్ అంటే వీళ్ళు కేసీ గారి ప్రభుత్వం ఓడిపోతుందండి అన్న. కప్పక్క నన్ను పట్టుకుని ఏంటి సార్ ఏదో ఓడిపోతుంది చూసుకోండి అన్న. ఆయన ఇప్పుడు ఒక్కడే ఫోన్ చేసి వెళ్ళి ఆయన కూడా పోలీసు గారు, సీఏ గారు. సరే ఏదన్నా అట్టుంటుంది రిజల్ట్, అంతేగాని ఊరికి మాయలు మంత్రాలు నిలబడవు సార్. మీకు ఒకటే గుర్తుపెట్టు, ఉన్నది కరెక్ట్. నేను వాస్తు పండితుడిని, వాస్తు కరెక్ట్గా వెళ్తాను. నేను వాస్తు ఏం చెప్తే గడుపుతుంది నాకు. ఆ భగవంతుడు ఇచ్చిన నాకు వరం ఇది, ప్రజలు ఇచ్చిన వరం. దేవుడి కన్నా ముందు ప్రజలు ఇచ్చిన వరం నాకు ఇది. ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు. నేను వాళ్ళ మూలంగా నేను పని చేసుకుంటున్నా. పని చేస్తే జరుగుతుంది అది. ఇక్కడ మీ కళ్ళ ముందు చూసుకోండి, కేసీఆర్ చెప్పా జరిగింది, ఓడిపోయింది. ఢిల్లీ పార్లమెంట్ చెప్పా, మంది ఎక్కడ ఢిల్లీ ఎక్కడ. మరి ఎంత ఇష్టం లేకపోతే వెళ్ళి ఢిల్లీ నేను వెళ్ళిపోయి ఏం చెప్పింది, మళ్ళీ బీజేపీ ఓడిపోతుందని చెప్పే కానీ నేను ఎన్డీఏ ఓడిపోతుందని చెప్పలేదు సుమా. బీజేపీ ఓడిపోయింది. ఓకే, తర్వాత ఏదో అన్నారు ఏ పార్టీ, అవన్నీ నాకు అనవసరం, ఏ పార్టీ నాకు అనవసరం. ఓకే, అన్నీ కలగొరంపు రావచ్చు, నాకు అవన్నీ అనవసరం. బీజేపీ ఓడిపోయింది అంతే లెక్క. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ముందే 2019 పుస్తకం రిలీజ్ చేశాయి, మే 20వ తారీఖు రిలీజ్ చేశాయి, 23 లెక్కింపు. ఏనండి అప్పుడేం చెప్పేది, వచ్చే ప్రభుత్వం కూడా ఓడిపోతుందని చెప్పా. ఏంటండి మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఓడిపోతాం ఏంటి, వచ్చేది ఓడిపోతాం ఏంటి అందరూ అన్నారు నన్ను. మీరు చూసుకోండి అన్న, ఇప్పుడు పుస్తకం చదివారు మీరు, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉండేది పుస్తకం ఇది. అవును,
అది వాస్తు అంత పవిత్రమైందండి. ఏ దేవాలయం కూడా వాస్తు ఉంటే డబ్బులు రావండి. పెద్ద డబ్బులు రావడం ఏంటి? భద్రాచలానికి త్రేతాయుగం దేవుడు భద్రాచలం డబ్బులు అయ్యి అంటే అక్కడ భద్రాచలానికి కూడా ఏదైనా ఇబ్బంది ఉందంటారా? వాసు దోషం ఉన్నాడండి ఆయన, నా దేవుడు గుడి తప్పులో ఉందండి అది, అందుకని లేవు దానికి. అందుకే దీనికి ఉండయి మరి అట్లాగే పాయింట్ కొన్ని పెట్టకి ముచ్చింతలు అంతాయి. ముచ్చింతలు ఇక్కడ బ్రహ్మాండం ఆహా ఓహో పెద్దకం దోషేస్తుందని టీవీలన్నీ ఉదరగొట్టినాయి. మరి ఏది ఇప్పుడు అక్కడ ఏ టీవీ ప్రశ్నిస్తుంది? అది కొన్ని నాకు వాస్తు అంటే మహా ఇంట్రెస్ట్, మంచి ఆనందం, ఇంట్రెస్ట్ అండి. దానికోసం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి చూసి వస్తానండి నేను. మళ్ళీ నేను ఎవరిని అడగండి, మీరు తప్పని సరి చేసుకొని చెప్పండి సుమా, మీకు చెప్తా. కాదండి డాక్టర్ గారు, నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది చేసుకుంటే హెల్త్ బాగుంటుంది అని చెప్పాలి, కానీ మీరు చెప్పకుండా చెప్పాలి కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయండి, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు అవ్వబోతున్నాడు, బాలకృష్ణ గారు మీకు దగ్గరగా మీరు ఆయన కలుస్తూ ఉంటారు. ఆయనకు కూడా చెప్పి ఉన్నది ఏదైనా వాస్తు ప్రాబ్లమ్స్ సరి చేసుకుంటే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, గవర్నమెంట్లు కూడా బాగుంటాయి కదా. ఆ మాట మీరు అన్నది 100% నిజమండి. కానీ నేను ఎవరికెళ్ళి చెప్పాలి? అలా అది ఇప్పుడు మీరు సీఎం గారండి, ఏమండి మీ సీఎం మీ దగ్గర పోతే మాట్లాడతా అర్హత లేదు నాకు. మీకు ఇదేదో మాట్లాడుతున్నాడో 4 మాటలు అనుకుంటారు, కానీ సిద్ధాంతిగా పిలవాలి కదా. అవును, ఆయన దగ్గర కెపాసిటీ చూసి పిలవాలి కదా సార్. మా అప్పుడు రాలేదంటే మనం అక్కడ ఎవరికి వెళ్తాం?